హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంతకుముందు నేను చేసిన రెసిపీస్లో ఏమైనా నచ్చినా, లేదంటే మీకు ఏదైనా కొత్త రెసిపీస్ కావాలన్నా ట్రై చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఇవాళ మనం చేయబోయే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటంటే ఇవాళ నేను మా బాబు కోసము పన్నీర్ ఫ్రాంకీస్ చేద్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ ఒక కప్ తీసుకొని ఒక గిన్నెలో గడ్డ పెరుగు వేసుకోవాలి. అందులో కారం, పసుపు, ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, చాట్ మసాలా, గరం మసాలా వేసి దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. అది మిక్స్ అయిన తర్వాత ఇక్కడ నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. వాటిని మనకి నచ్చిన సైజులో చిన్నగా కట్ చేసి దాన్ని మ్యాగ్నేట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఒక ఉల్లిగడ్డ, ఒక క్యాప్సికమ్, ఒక టమాటో అండ్ 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి అలాగే క్యాప్సికమ్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి. పెద్దగా ఉంటే మా బాబు తీసేస్తాడని చెప్పేసి చిన్నగా కట్ చేశాను. మీరు పెద్దగా కావాలంటే పెద్దగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకుందాము. అందులో కొద్దిగా ఆయిల్ వేసి అందులో కొద్దిగా జీలకర్ర వేద్దామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు జీలకర్ర యాడ్ చేద్దాము. జీలకర్ర కూడా కొద్దిగా వేగుతుంది కదా, ఇప్పుడు ఇందులో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యాప్సికము అలాగే పచ్చిమిర్చి వేసి వేయించుకుందాము. ఇవి బాగా వేగిపోవాలండి. ఇప్పుడు కొంచెం వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలండి. ఇది కూడా బాగా వేగిపోవాలి. పచ్చివాసన పోతేనే దానికి ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అవుతాయండి. లేకపోతే పచ్చివాసన వస్తే మంచిగా ఉండదు టేస్ట్ అనేది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసుకుందాము. ఇది కూడా బాగా వేగిపోవాలండి. వేగిన తర్వాత ఇందులో కార్న్ఫ్లేక్స్ అలాగే ఆర్గానో ఇంకా కొద్దిగా టమాటో కెచప్ వేసి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదా పన్నీర్ అనేది, అది కూడా ఇందులో వేసేసి మొత్తం దగ్గరగా వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇందులో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. లాస్ట్గా కసూరి మేతి వేసి కలిపేసి పక్కన పెట్టుకుందామండి. నేను ముందుగా చపాతీ పిండి కలిపేసి పెట్టుకున్నాను. చపాతీస్ చేసుకొని ఇక్కడ నేను ఒకటి పరాటా లాగా అలాగే ఒకటి చపాతీ లాగా చేసుకుంటున్నాను. పరాటా, చపాతీ అందరికీ చేయడం వచ్చానే నేను దాన్ని చెప్పట్లేదు అండి. సో ఇలా చేసుకున్న వాటిని మంచిగా ఆయిల్ తోటి కాల్చుకోవాలండి. కాల్చుకొని అవి బాగా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, పరాటా అనేది లేయర్స్ లాగా వచ్చేసింది కదా. ఈ రెసిపీ కావాలంటే కింద మెన్షన్ చేయండి మళ్ళీ నాకు చపాతీస్ గురించి. ఇప్పుడు పన్నీర్ మనం ముందు పెట్టుకున్న దాన్ని స్టఫ్ చేసుకోవాలి. క్యాప్సికమ్, ఆనియన్ అలాగే పైన కొద్దిగా లెమన్ కావాలంటే లెమన్, టొమాటో కెచప్ వేసి వాటిని రోల్ చేసి ర్యాప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నచ్చిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండి. Like, share and subscribe to my mummy channel.